श्रीमन्नारायण। ओम अस्मद्गुरुभ्यो नमः। हरि ओम। श्रीशैलेशत्यादि प्रणतोऽस्त्रिनित्यम् वेदान्तकर्पूर चामीकरकरण्डकम् रामानुजार्यमार्याणां शूरामणिमयम् श्री विष्णुचित्तकुलमण्डनकल्पवल्लीं श्रीरङ्गराजहरिचन्दनयोगदृश्यां साक्षात् क्षमां करुणय कमलानिवान्यां गोदामनन्यशरणं प्रपद्ये गोदामनन्यशरणं प्रपद्ये। अस्मद्गुरुभ्यो आंडाल दिव्यतुगुरुಗಳೇ ಶರಣಂ आंडाल ಮಾನವೀಯರು ತುಗುರುಗಳೇ ಶರಣಂ గోష్ఠికి స్వరూపానుకంగా దాసోహం తెలియజేసుకుంటూ శ్రీమతి రామానుజమ్మ తిరుప్పావై ధనుమాస వ్రతంలో అత్యంత ముఖ్యమైన ఒక ఘట్టము ముగియబోతుందని ఈ రోజు ఏమిటా ఘట్టము 10 మంది గోపికలను నిద్రలేపేటువంటి కార్యక్రమంలో ఈ రోజున 10వ గోపికను నిద్రలేపుతున్నారు. దీనిలో ఈ ఘట్టం ఇక్కడికి సమాప్తం. మొదటి 5 పాసురములు ఉపోద్ఘాత ప్రకరణము, ఇంట్రడక్షన్ లాగా. ఎవరి వదం చేయాలి, ఎవరి అధికారులు, ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ వ్రతంలో అవగాహిస్తే మనకు కలిగే ప్రయోజనాలు, అలాగే ఈ వ్రతంలో మనం అవగాహన మాత్రం చేత దేవతలే వచ్చి స్వరూపానురూపంగా మనకు సహాయపడతారు, మనం ఏమి వెతుక్కోక్కర్లేదు అని 4వ పాసనం ద్వారా. 5వ పాసనం ద్వారా అనంత కోటి జన్మలలో మనం సంపాదించిన పుణ్యమైన పాపమైన ఏదైనా భగవంతుని చేరుకోవడం కూడా అడ్డే కాబట్టి మరి ఆ అడ్డు తొలగితే కానీ భగవంతుని యొక్క కృప కలదు కదా అన్న సంశయం వచ్చినప్పుడు మనసా వాచా కర్మణ అక్కడ ఉపాయ శుద్ధి తుయోమాయ్ వందోం అన్నారు. అంటే పరిశుద్ధమే వచ్చినట్లయితే అంటే అర్థం ఏంటి? ఉపాయంలో పరిశుద్ధి. ఉపాయంలో పరిశుద్ధి అంటే భగవంతుని చేరుకోవడానికి కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము ఇవన్నీ ఉపాయాలు కావు. సాక్షాత్ ప్రపత్తి కూడా ఉపాయం కాదు. మన శరణాగతి ప్రపత్తి అంటాం కదా, అది కూడా ఉపాయం ఏం కాదు. పరమాత్మయే ఉపాయము అనేది సిద్ధాంతం, సంప్రదాయం కూడా. బట్ ప్రపత్తి శరణాగతి అనేది మరి మనం చైతన్యం కలిగిన వాళ్ళం కదా, ఒక రాయి లాంటి వాళ్ళం కాదు. కాబట్టి జీవం ఉన్నందుకు, చైతన్యం ఉన్నందుకు ఈ జీవుడు చేయవలసిన ఒక కార్యక్రమం తప్ప ప్రపత్తి అనేది, శరణాగతి అనేది సాక్షాత్ ఉపాయం కాదు అని మంత్రత్రయం యొక్క అర్థాన్ని మనం ఉభయ వేదాంత పండితుల ద్వారా తెలుసుకున్నప్పుడు అర్థమవుతుంది కదండి. అష్టాక్షరి మహామంత్రం యొక్క అర్థము, ద్వయమంత్రం యొక్క అర్థము, చరమ శ్లోకం యొక్క అర్థము తెలుసుకున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఏంటి? సాక్షాత్తు భగవానుడే అన్నిటికీ ఉపాయము, అన్ని పొందడానికి ఆయన ఉపాయము. ఆ తర్వాత మనం భగవంతుని సేవించాల్సి వచ్చినప్పుడు ఎలా సేవించాలి అంటే భాగవతంలో మూలంగానే మనం సేవించాలి అనే విషయాన్ని మనకు తెలియజేయడం కోసం ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క విలక్షణమైనటువంటి లక్షణాన్ని చూపిస్తూ ఒక్కొక్క గోపికని నిద్రలు ఎక్కుంటూ వచ్చారు. నిన్న రోజున 9వ గోపిక మనం తెలుసుకుందాం అనుకున్నాం. ఉమ్మడి కూడా ఇక్కడ తోటత్తు కావాలి. ఏం చెప్తున్నాం మనం అంటే ఏదైనా ఒక వస్తువు యొక్క యథార్థమైన జ్ఞానాన్ని పొందడానికి మనకి ఏది ఉపయోగపడుతుందో దాన్ని మనం ప్రమాణము అని అంటాం కదండి. మైకు, వ్యాసపీఠం, గ్రంథం, అమ్మవారి ఫోటో, మాల పెట్టుకున్నాం, చల్లగా ఉంది. ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి మనకి? ఇంద్రియముల ద్వారా వచ్చిన జ్ఞానం. ఇంద్రియములు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఇవన్నీ ఇంద్రియములు, సెన్సరీ ఆర్గాన్స్ అంటున్నాం. వీటి ద్వారా మనకి ఏ జ్ఞానం అయితే కలుగుతుందో దానికి ప్రత్యక్షము అని పేరు. ప్రత్యక్షం. బౌద్ధులు ప్రత్యక్షాన్ని మాత్రమే నమ్ముతారు, మిగతా వాటిని వాళ్ళు నమ్మరు. అందుకే మన సంప్రదాయంలో ఆరాధనలో బుద్ధులు పెట్టుకోవడం అన్నీ కనపడదు. వేద బాహ్యం అది. ఎందుకు వచ్చింది అవతారం వేరే, అది సపరేట్ టాపిక్ అనుకోండి. వేద బాహ్యం అవన్నీ మతాలన్నీ కూడా. మతం అంటే ఇక్కడ అభిప్రాయము అని అడుగుతుంది.
తర్వాత రెండో ప్రమాణము అనుమానము. అనుమానము అంటే ఒకదాన్ని బట్టి ఇంకో దాన్ని ఊహించడము. దాన్నే శాస్త్ర పరిభాషలో కార్యకారణ సంబంధం అంటామని చెప్తున్నాం. పొగ ఎక్కడైనా వస్తున్నప్పుడు నిప్పు ఉంది అని చెప్పడం అనుమానం. ఇంట్లో అందరం కలిసి కూర్చున్నాం, ఒక మూవీ చూస్తున్నాం, హోమ్ థియేటర్ రూమ్లో కూర్చొని మూవీ చూస్తున్నాం. సడన్ గా మీకు రూమ్లో చప్పుడు వినిపించింది. అనగానే ఏమంటారు? వర్షం వస్తుంది, బయట బట్టలు తడిసిపోతున్నాయి, లోపల పెట్టండి అంటారు. వర్షాన్ని చూసారా మీరు? మరి ఎలా గెస్ చేశారు? ఉరుముల శబ్దాన్ని విన్నారు, ఒక ప్రత్యక్షాన్ని విన్నారు. మీరు ఇంతకుముందు మీరు చూసినప్పుడు ఉరుములు వచ్చినప్పుడు వర్షం పడుతుంది అన్న ఒక జ్ఞానం మనసులో నిక్షిప్తమై ఉంది, రిజిస్టర్ అయి ఉంది. దాన్ని బట్టి ఉరుముల శబ్దాన్ని విని ఆ వర్షం పడుతుంది అన్నారు. కార్యకారణ సంబంధం, ఇది ఉంటే అది వస్తుంది, అది ఉంటే ఇది వస్తుంది. దాన్ని బట్టి మీరు గెస్ చేయగలుగుతున్నారు. దానికి అనుమానం అని. ఈ రెండింటి ద్వారా భగవంతుడు అందడు. ప్రత్యక్షం ద్వారా పొందబడేవాడు కాదు, అనుమానం ద్వారా కూడా పొందబడేవాడు కాదు. అలాగే ఈ ప్రమాణాలు కావు అని తోసిపుచ్చడానికి వీలు లేదు. ప్రమాణాలు ఇవన్నీ కూడా. మూడో ప్రమాణము శబ్దము. శబ్దము అంటే వేదము అని అర్థం. శబ్దము అంటే ఏంటి అర్థం? సౌండ్ అని కాదు, వేదము అని అర్థం. అంటే ఏంటి? పురాతన కాలంలో ఋషులు సంసారాన్ని వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్ళి కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు వారు ఒక శబ్దాన్ని విన్నారు. పరమాత్మ యొక్క నిశ్వాస రూపంగా ఉండేటువంటి ఒక శబ్దాన్ని విన్నారు. ఆ విన్నదాన్ని తమ యొక్క శిష్యులకు వాళ్ళు ఏది విన్నారో దాన్ని మళ్ళీ చెప్పారు కదా. అలా వింటూ నేర్చుకోబడింది కాబట్టి దాన్ని శృతి అన్నారు. ఏమన్నారండి? శృతి. మరి వేదం అంటే అర్థం ఏంటి అంటే విత్ అనే ధాతువు నుండి ఏర్పడిన పదమే వేదము. విత్ అంటే నాలెడ్జ్, తెలుసుకోవడం అని అర్థం. ఆ సంస్కృతంలో ఎలా ఉంటుందంటే కొన్ని రూట్ వర్డ్స్ ఉంటాయి. ఆ రూట్ వర్డ్స్ మీద కొన్ని ప్రత్యయాలు చేరినప్పుడు శబ్దం ఏర్పడుతుంది. ఆ శబ్దానికి కొన్ని అర్థాలు ఉంటాయి. ఒక్కొక్క ప్రకరణాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒకే శబ్దానికి అనేక అర్థాలు ఉంటాయి. ఉదాహరణ మనం తెలుగులో చూస్తున్నాం, చెప్పు ఉందనుకోండి. ఏంటి చెప్పు అంటే కాలు చేస్తుంది, చెప్పండి. ఏదైనా చెప్పండి అన్నప్పుడు కూడా చెప్పలే మాట్లాడుతున్నాం. ఆ సందర్భాన్ని బట్టి అర్థం మారుతుంది. అలాగే ఈ తెలుగులో మనకు ఈ రూట్ వర్డ్స్, దీని మీద శబ్దాలు రావడం ఇలాంటివి ఏం లేవు. సంస్కృతంలో మాత్రం ఇట్లాగే ఉంటుంది. ప్రతి పదానికి మూలమైన ఒక పదం ఉంటుంది, దానికి రూట్ వర్డ్ అని పేరు ఇంగ్లీష్లో. సంస్కృత భాషలో ధాతువు అని పేరు. సో విత్ అనే ధాతువు వల్ల ఏర్పడిన పదం వేదం. తెలుసుకోదగినది అంటే ఏంటి అర్థం? తెలుసుకోవాల్సిన విషయాలన్నీ అందులో ఉంటాయని అర్థం. అంటే ఈ ప్రత్యక్షం ద్వారా కానీ అనుమానం ద్వారా కానీ ఏవి మనం తెలుసుకోలేమో దాన్ని తెలిపేది వేదము. ఎలా వచ్చింది? ఎవరు కూర్చొని రాశారా? రాయలేదు. మరి ఎలా వచ్చింది? మన వరకు వింటూ నేర్చుకోబడింది. దానికి అనూచాన ప్రక్రియ అని పేరు. ఏం పేరు? అనూచానం అంటే మన పెద్దలు ఎలా చెప్పారో దాన్ని వింటూ వింటూ నేర్చుకుంటాం. తర్వాత తాళపత్ర గ్రంథాలు, తర్వాత గ్రంథాల్లో ముద్రితం అయ్యాయి. కానీ అది వేదం గురించి. ఇందులో ఏముంటుంది అంటే అన్నీ తెలుసుకోవడానికి విషయాలు ఉంటాయి కదా. మళ్ళీ మనకు డౌట్ ఏమొస్తుందంటే వంకాయ ఫ్రై, బెండకాయ ఫ్రై మాడకుండా టేస్టీగా ఎలా చేయాలి? వేదంలో ఉందా? లేదు. మరి మీరు చెప్పారుగా అన్నీ ఉన్నాయని. వేదంలో తెలుసుకోవాల్సిన విషయాలు అన్నీ ఉన్నాయి. కరెక్టే. ఇక్కడ స్టార్ మార్పు ఏంటది? ప్రత్యక్షం ద్వారా కానీ అనుమానం ద్వారా కానీ మీరు ఏది తెలుసుకోలేరో అది వేదం ద్వారా తెలుసుకోవచ్చు కదా. భగవంతుడు ఉన్నాడు. భగవంతుని అనుభవించాలి అంటే ధ్యానం ద్వారా. ఎలా ధ్యానం చేయాలి? భగవంతుని యొక్క స్వరూపం ఏమిటి, స్వభావం ఏమిటి, ఆయన ఎక్కడ కొలువై ఉంటాడు, ఎలా అతను అర్చించాలి, ఇవన్నీ వేదంలో. ప్రత్యక్షం ద్వారా అనుమానం ద్వారా మనం దేని తెలుసుకోలేమో అంటే సింపుల్ ఒకటే మాట అండి, ఇంద్రియాలకు ఏవి అందవో అవన్నీ వేదంలో ఉంటాయని అంటారు. అంతే కదండి. మనం చెప్తున్నాం కదా, భూహు భోహ సువహ మనహ అని చెప్తూ 5 లోకాలు 7 కింది లోకాలు 7. ఒక్కొక్క లోకము ఈ లోకం కన్నా 100 రెట్లు ఎక్కువ. భూలోకం పైన భూవర్లోకం దీనికన్నా 100 రెట్లు ఎక్కువ. ఇక్కడున్న మనుషుల సంతోషం కన్నా అక్కడున్న వాళ్ళ సంతోషం ఎక్కువ, 100 రెట్లు ఎక్కువ. ఒక్కొక్క లోకం వెళుతున్న కొద్దీ
అంతంత ఎక్కువ పెద్ద లోకాలు ఇవన్నీ. ఇప్పుడు మన సందేహం ఏంటంటే నాసా చెప్పలేదు కదా. ఇప్పుడు నానమ్మ చెప్తే నమ్మం, నాసా చెప్తే నమ్ముతాం. ఇది ఇది మన దుస్థితి కాదు. నానమ్మ చెప్పిందే నమ్మాలి. ఎందుకు అంటే నాసాకి శాస్త్రం తెలియదు కదా. నాసాలో పనిచేసే వాళ్ళకి వేదం అంటే ఏంటో తెలియదు. మన వాళ్ళకి తెలిసి ఇవన్నీ కదా. ఆధునికంగా ఉన్నటువంటి శాస్త్రజ్ఞులందరూ కూడా వాళ్ళు పరిశోధనలు చేసి చేసి ఏమనుకుంటున్నారంటే ఇవన్నీ వేదంలో ఉన్నాయే, ఇవన్నీ వేదంలో ఉన్నవే అని కనుక్కుంటున్నారు. వాళ్ళు చేసే పరిశోధన అది, అందులో ఉన్నవే. కాకపోతే దాన్ని డీకోడ్ చేసి తెలుసుకునే పరిజ్ఞానం కొద్దిమందికి మాత్రమే ఉంది. ఎందుకు చెప్తున్నాం ఇవాళ ఈ విషయాలన్నీ అంటే మన ఇంద్రియముల యొక్క జ్ఞానము, మన ఇంద్రియముల యొక్క పరిమితి చాలా లిమిటెడ్ అండి. ఇప్పుడు 2 కళ్ళు, మీ అందరికీ 2 ఉన్నాయి, మనందరికీ 2 ఉన్నాయి. సరే అద్దాలు పెట్టుకున్నామని కొంతమంది ఏడిపిస్తే 4 కళ్ళ వాళ్ళు అంటారు. నో ప్రాబ్లం, 4 కళ్ళు ఉన్నాయి అనుకుందాం. 4 కళ్ళు ఉన్నా 2 కళ్ళు ఉన్నా ఈ కంటితో చూసే కొన్ని విషయాలకి ప్రతి వ్యక్తికి, అందరికీ 2 కళ్ళు ఉన్నప్పటికీ కూడా ప్రతి వ్యక్తి ఒక వస్తువుని ఒకేలాగా చూడలేడు. వాళ్ళ సామర్థ్యం పరిమితమే ఉంటుంది. కానీ ఋషుల యొక్క పరిమితి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు కరెక్ట్గా నా కళ్ళ ముందు ఎదురుగా ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, ఆ సన్నిధి ఉంది, కొలువై ఉంది. ఆ గోడ వెనకాలే ఉందో నేను చూడలేదు, దీని వెనకాలే ఉందో నేను చూడలేదు. ఎదురుగా కనిపించిన వస్తువు అయినప్పటికీ కూడా ఇక్కడ పెద్ద పెరుమాళ్ళు ఉన్నారు, విరాట్ ఉన్నారు, వీటిలో కొన్ని మన కళ్ళకు కనపడతాయి, కొన్ని మన కళ్ళకు కనపడవు. అంటే భగవంతుడు కళ్ళు ఇచ్చినప్పటికీ కూడా అందరికీ ఒకే శక్తి ఇవ్వలేదు. వాళ్ళ జ్ఞానము, వాళ్ళ పూర్వజన్మ సుకృతాన్ని బట్టి ఉండే కళ్ళు అందరికీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చూసే విధానం, వాళ్ళు గ్రహించే విధానం ఒక్కొక్కరికి ఇంకొకరికి వేరుగా ఉంటుంది. మనందరికన్నా గొప్పగా జ్ఞానం కలిగిన వాళ్ళు ఋషులు. మనోనేత్రంతో వాళ్ళు చూడగలరు, మనోనేత్రంతో వాళ్ళు ఆ లోకాలకు వెళ్ళగలరు. ఇవన్నీ మరి ఈ పురాణాలు, ఇతిహాసాలు చెప్పినవన్నీ కూడా మన ఇంద్రియాలకు అతీతమైనటువంటి విశేషాలు. మన కళ్ళతో చూస్తేనే నమ్ముతాము అనడానికి వీలు లేదు. కాబట్టి ఈ బౌద్ధులు అనేవాళ్ళు ప్రత్యక్షాన్ని నమ్మారు. మీరు చూపించండి మేము నమ్ముతా ఉన్నారు. కానీ వేదం అంటే ప్రత్యక్షేణ అనుమిత్యావా ఎస్తు ఉపాయో నా బుద్ధ్యతే. ప్రత్యక్షం ద్వారా కానీ అనుమానం ద్వారా కానీ ఏది మీరు తెలుసుకోలేదో అది వేదం ద్వారా తెలుసుకోగలరు. అంటే వేదంలో ప్రతిపాదింపబడిన వాడు భగవంతుడు, వాడిని ఎలా చేరుకోవాలి, ఎలా అర్చించాలి, ఎలా ధ్యానం చేయాలి, ఈ విషయాలన్నీ ఉన్నాయి. వీటిని తెలుసుకుంటే మీకు భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు, ఆ లోకాలను మీరు చూడగలరు. ఇలా ఋషులు చూసి చెప్పారు ఈ లోకాలు ఉన్నాయి అని. నాసాకి ఆ లోకాలు డిటెక్ట్ చేసే టెక్నాలజీ లేదు. లేనంత మాత్రం చేత ఆ లోకాలు లేవు అంటే ఎలా చెప్పలేదు కదా. కాబట్టి ఎందుకు ఈ విషయం చెప్తున్నామంటే ఈ గోపికలందరూ కూడా ఈ 3 ప్రమాణాలని అంగీకరించినటువంటి వాడు. వేదాంతం అర్థం ఏంటి? ఈ 3 ప్రమాణాలని అంగీకరించిన వాళ్ళు. అందుకనే ఒక చోట శబ్దం గురించి చెప్పారు. శబ్దం ద్వారా వచ్చేది ఏంటి? ప్రణవం, ఓంకారం. ఓంకారం చెప్పడం వల్ల వేదాలు ఒప్పుకుంటుగా అయింది. ఓంకార ప్రభవ వేద. తర్వాత నేటి భాషలంలో ఏమమ్మా, నీ తోటలోని తామరలు వికసించాయి, నీ తోటలో ఉన్నటువంటి దిగుడు బావిలో కలువలు ముకులించాయి. వీళ్ళు గోపిక యొక్క ఇంటి ముందున్నారు. ఇంటి ముందున్న వాళ్ళు పెరట్లో ఉన్న విషయం వీళ్ళకి ఎలా తెలిసిందండి? అంటే ఊర్లో ఈ సమయానికి కాలాన్ని బట్టి ఫర్ ఎగ్జాంపుల్ 5:55 సూర్యోదయం ఉందనుకోండి. మీరు లేచినప్పుడు మీకు సూర్యోదయం కనిపించినా కనిపించకపోయినా ఆ కాలంలో వచ్చే మార్పును బట్టి కాలం ఆటోమేటిక్గా వికసిస్తుంది, కలువ పిలుచుకోబోతుంది. ఇది చూశారు గోపికలు. ఇది చూసి ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి ఊర్లో వస్తున్న బావులు, ఈ గోపిక యొక్క దిగుడు బావులో కూడా కమలములు వికసించి ఉంటాయి, కలువలు ముగిలించుకొని ఉంటాయి అని అనుమాన ప్రమాణం ద్వారా చెప్పారు. అంటే ఈ విషయాన్ని చెప్పుకుంటాం మనం. ఈ గోపికలందరూ వేదాంతులు. ఈ గోపికలు అంటే ఎవరు? భగవంతుని యందు భక్తి గలవారు, జ్ఞానులు అంటే ఆళ్వాళ్ళు. వీరు ఏమేమి ఒప్పుకున్నారు, వేటి ప్రమాణాలుగా ఒప్పుకున్నారు అనేది ఇప్పుడు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది వ్యాఖ్యానాలు చెప్పినటువంటి విషయం కాబట్టి కేవలం భాషలలో అర్థాలు చెప్పడమే కాకుండా వ్యాఖ్యానంలో మన పెద్దలు ఏం అందించారు కొంత వేదాంత పరిజ్ఞానం కూడా మనకు ఉండాలి. మన భారతీయ సంస్కృతి
మన ఋషులు మన మహర్షులు ఒక విల్లాలో లేకుండా, ఒక హైఫై బిల్డింగ్ లో లేకుండా, హైఫై కార్లలో లేకుండా అన్నిటినీ విడిచిపెట్టి ఆ అడవులకు వెళ్ళి తపస్సు చేసి మనకి ఇంత శాస్త్రాన్ని ఎందుకు అనుగ్రహించారు? మనం బాగుపడాలని కదండి కదా. ఇప్పుడు వాటిలో ఏ కొంతైనా మనం తెలుసుకోకుండా కేవలం పైన చూసుకుని ఆహా ఓహో కాదు కదా. ప్రతిదీ కొద్ది కొద్దిగా శాస్త్ర విషయాలు కూడా మనం నేర్చుకుంటున్నప్పుడు ఈ వేదాంతం ఎట్లా ఉంటుందంటే వినడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ కొద్ది కొద్దిగా అర్థమవుతున్నప్పుడు అమృతప్రాయంగా ఉంటుంది. ఇంత గొప్పగా ఉండాలి కాబట్టి ఇలాంటి కొద్ది కొద్దిగా తెలుసుకోవాలి. కాబట్టి ఏదైనా ఒక వస్తువు యొక్క యథార్థ జ్ఞానాన్ని అందించే సాధనానికి ప్రమాణము అని పేరు. ప్రమాకరణం ఇది ప్రమాణం, వస్తువు యొక్క జ్ఞానాన్ని అందించేది. అవి 3 ప్రమాణాలు. నెంబర్ 1 ప్రత్యక్షం, నెంబర్ 2 అనుమానం, నెంబర్ 3 శబ్దం. శబ్దం దీన్ని ఆప్త వాక్యము అంటారు. ఆప్తులు ఎవరు అంటే ఋషులు అని చెప్తున్నారు. వీళ్ళు ఎలా దర్శించారో అలా మనకు చెప్పేవాడు, మనం బాగుపడడం కోసం చెప్పినవాడు. శ్రీరామాయణం వాల్మీకి మహర్షి ఎందుకు రాశాడు? వాల్మీకి మహర్షి గారు సెలవులు చెప్తారనా? వాల్మీకి మహర్షి గారు సంభావన ఇస్తారనా? ఎంతమంది వాల్మీకి మహర్షి నిర్మాణం చేశారు? చూసామా ఆయన్ని? కనీసం వాల్మీకి మహర్షి జయంతి ఎప్పుడు మనకు తెలిసిన ఆ రోజున ఆయన పడం పెట్టుకుని కనీసం సంక్షేమ రామాయణం మనం బాగుపడడం కోసం 24,000 శ్లోకాలు అందించాడండి. 7 కాండాలలో లోకోత్తరమైన రాముడి చరిత్ర. కాండము ఎందుకు పేరు పెట్టాలనుకుంటున్నారు మీరు? క ఇది బ్రహ్మణో నామ. క అంటే బ్రహ్మ అర్థం. అండము బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండంలో ఈ లోక సుఖాలు పొందాలన్నా పరలోక సుఖాలు పొందాలన్నా శ్రీరామాయణమే ఆ అర్థం వచ్చేలాగా పెట్టాడు వాల్మీకి మహర్షి. అట్లద్విజో వాగ్జవత్వనీయాత్ స్యాత్ క్షత్రియో భూపరిత్వనీయాత్ వడిగ్న పంచమత్వనీయాత్ జనస శూద్రోపి మహత్వనీయాత్. ఎవరెవరు రామాయణాన్ని ఆతుగా ప్రేమతో సేవిస్తారో వాళ్ళు కలగనిదంటూ ఏముండదు, ప్రతిదీ కలుగుతుంది. 24,000 శ్లోకాలు మేము తెలుసుకోలేమండి. ఫస్ట్ సర్గ, ఫస్ట్ చాప్టర్ సంక్షేప రామాయణం. ఈ రామాయణ బ్రీఫ్ అది పెద్దల ద్వారా తప్పులు లేకుండా శ్లోకాలు నేర్చుకోండి, పారాయణ చేయండి. శ్రీరామాయణ ఫలాన్ని పొందుతారు. బాలకాండ, అయోధ్యకాండ, ఆరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఉత్తరకాండ అన్నిటినీ ప్రోగు చేసి 100 శ్లోకాలు అందించారు మహర్షి. ఇది కూడా మనం తెలుసుకోలేకపోతే ఎట్లా? గోవిందరాజు వ్యాఖ్యానం తప్పకుండా తెలుసుకోవాలి. ఇవన్నీ ఋషులు మనకు అందించారని తెలుసుకోవాలి. కాబట్టి వేదాంతులు కాబట్టి వీళ్ళందరూ ఈ ప్రమాణాలు ఒప్పుతున్నారు కాబట్టి అనేక రకమైన ప్రమాణాలు ఈ గోపిక లేవడానికి చూపిస్తున్నారు. శంకరుడు చూపించడం ద్వారా మనం ఒప్పుకున్నట్టుగా అయింది. ఆ తర్వాత దిగుడు బాగున్నటువంటి కమలాలు వికసించే చెప్పడం ద్వారా అనుమాన ప్రమాణం ఒప్పుకున్నట్టుగా అయింది. తర్వాత వెడ్బల్ తవత్తవర్ సన్యాసులు అందరూ కూడా వెళుతున్నారు, ప్రత్యక్షంగా కనబడుతుంది అది. సో వీటన్నిటినీ అనేక భాషణాలను వాటిని చూపించారు. చూపించి నంగా ఎడుందిరాయ్ నాడాదాయ్ నావుడయాయ్, ఓ పూర్ణురాలా లేవలసినది, ఓ సిగ్గులేనిదానా అంటారు. సాధారణంగా గుమ్మడికాయకు సిగ్గు ఎక్కువ అంటారు. గుమ్మడికాయకు సిగ్గు ఎక్కువ. ఎవరింటాడో గుమ్మడికాయ పాదుతుంది అనుకోండి, అబ్బా బాగుస్తుందండి అంటే అది పోయడం మానేస్తుంది ఇంకా కదా. అట్లాంటిది నువ్వు ఉన్న ఊర్లో గుమ్మడికాయ కూడా సిగ్గుపడి వెళ్ళిపోయిందమ్మా అన్నారు. గుమ్మడికాయ కూడా సిగ్గుపడి వెళ్ళిపోయింది, నువ్వు ఉన్న ఊర్లో లేదు అని. అంత సిగ్గు లేదు అన్నాడు ఇక్కడ ఈ గోపికలు. ఏంటి అర్థం ఇక్కడ? ఎందుకన్నారు ఈ మాట? నాడాదాయ్ నావుడయ్యాయ్ నువ్వు పూర్ణురాలా అన్నారు. ఎంగళై మున్నం ఎಳುపువాన్ వాయిపేసు కదా. మమ్మల్ని అందరినీ ముందే లేపుతా అని చెప్పి నువ్వు ఇంకా హాయిగా పడుకొని ఉన్నావు, మేము వచ్చినా కూడా ఇంకా లేవకుండా ఉన్నావు, ఇదేనా నువ్వు పలికిన వీరములు అని అన్నారు. ఏంటి ఇక్కడ సిగ్గులేతనం అంటే ఏంటి? భగవంతుని ఆశ్రయించడంలో, భగవంతుని ఆశ్రయించడంలో, భగవన్ నామాన్ని చెప్పడంలో, భగవంతుడే సర్వరక్షకుడు అన్న అధ్యావసాయంలో సిగ్గు ఉండకూడదు. సిగ్గు ఉండకూడదు. ఒక ఉదాహరణ, ద్వాపరయుగంలో ఏకవస్త్రంతో ఉంది ద్రౌపది కదా. రజస్వర ఉన్నప్పుడు ఏకవస్త్రంతో ఉంటారు. అలాంటి ఆమె 2 సభలోకి కీచుకుడు రప్పించాడు దుర్యోధనుడు కీచుకుడు ద్వారా కదా. ఆ వస్త్రాన్ని తీయాలి అనుకున్నాడు, అవమానపరచాలి, తాగుతూ ఉన్నాడు. పంటి బిగిన పట్టుకుంది ద్రౌపది, కొద్ది వస్త్రం, ఇంకా ఆ వస్త్రం కాస్త కూడిపోతే అది వ్యవస్థ అయిపోతుంది. అటువంటి సందర్భంలో
తన ఆచార్యుడు చెప్పినటువంటి ఒక మాట గుర్తొచ్చింది. వశిష్ఠుల వారు ఒకసారి ద్రౌపదికి ఒక మాట చెప్పారు. మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్య భగవాన్ హరి. గొప్ప ఆపద వచ్చినప్పుడు హరిని ధ్యానించవలేదు. దిగ్గన ధీరులైనటువంటి 5 భర్తలు ఉన్నారు సభలో. ఎవరండి? ధర్మదేవత అంశంతో పుట్టినటువంటి ధర్మరాజు, ఇంద్రుడి అంశంతో పుట్టినటువంటి అర్జునుడు, వాయుదేవుడి అంశంతో పుట్టినటువంటి భీముడు, అశ్విని దేవతల అంశంతో పుట్టినటువంటి నకుల సహదేవుడు. ఒక్కడు కాపాడలేకపోయాడు. ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, కృపాచార్యుడు, పెద్దవాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఒక్కడు ఆపలేకపోయాడు. అప్పుడు గుర్తొచ్చిన రక్షకుడు కేవలం శ్రీమన్నారాయణుడు. వశిష్ఠులు వారు చెప్పిన మాట గుర్తొచ్చింది. గుర్తొచ్చి అప్పుడు శంఖచక్ర గదాపాణే ద్వారకా నిలయాక్షిత గోవింద పుండరీకాక్ష లక్ష్మణాం శరణాం గతం అని ఒక్కసారి అంటి దిగురున్న వస్త్రాన్ని వదిలేసింది. శ్రీమన్నారాయణకు శరణాగతి చేసి వదిలేసింది. అప్పుడు వెంటనే చీరలు రావడం మొదలుపెట్టింది. శంఖ చక్ర గదాపాణి, శంఖము చక్రము గదని ధరించినటువంటి మహానుభావుడు ద్వారకా నిలయాక్షిత. ద్వారకాలో లక్ష్మణాం శరణాన్ని రక్షించవలడు. భగవంతుడు ఇక్కడ లేడు, కానీ భగవన్ నామము రక్షించు. మరి ఇప్పుడు ఈ వస్త్రాన్ని వదిలేస్తే నేను వివస్త్ర అయిపోతాను సిగ్గుపడిందా అంటే ద్రౌపది పడలే కదా. ఎంత అత్యవసాయం ఉంటే మనకు కూడా చెప్తారు కదండి ఆచార్యులు, మీరేం దిగిపడద్దు, ఫలానా చేసుకొని చాలు, భగవంతుడు రక్షిస్తాడు. మనకేంటి ఇవాళ చదవగానే రేపే రిజల్ట్ రావాలి, వస్తుందా అది కదా. పెరట్లో నాటిన మామిడి టెంకే అది చెట్టుగా వచ్చి మామిడి పండు రావడానికి కనీసం 3 సంవత్సరాలు పడుతుంది కదా. ఎంత ఇన్స్టాంట్ ఉప్మానాలు కొడుతున్నా సరే కనీసం 2 నిమిషాలు నీళ్ళు మరగాల. దేనికైనా కొంత సమయం అంటూ ఉంటుంది కదా. ఏదైనా పెద్దలు చెప్పినప్పుడు విశ్వాసం లేకపోతే ఇలా. ఇవాళ ప్రతి వాళ్ళలో ఆస్తికులుగా ఉన్నప్పటికీ కూడా లోపల ఒక తెలియని నాస్తికత్వం. ఏమో చెప్తున్నారు కానీ ఒక్క మాట ఆలోచించలేకపోతున్నారు. కొన్ని వేల కోట్ల జన్మల తర్వాత కదా నాకు ఈ జన్మ వచ్చింది. ఏ జన్మలో నేను ఏం చేసినా నాకు తెలియదు. ఎంత పాపం చేస్తుంటే, ఎంత పాతకం చేస్తుంటే నాకు ఈ కర్మ వచ్చి ఉంటుంది. నేను ఇన్ని చేస్తున్నా కూడా భగవంతుడు నాకు కరుణించట్లేదు అంటే ఆయన మేలు చేస్తున్నాడు అన్న ఆలోచన ఎవరికి రావడం లేదు. ఎందుకంటే ఆ పాప కర్మను తీసేస్తున్నాడు. ఎప్పుడైతే మిమ్మల్ని వెయిట్ చేస్తున్నాడో ఒక ఫలం కోసం, ఎప్పుడైతే మిమ్మల్ని కీప్ ఆన్ వెయిటింగ్ పెడుతున్నాడో, మనం ఆ వెయిటింగ్ ఎక్కువవుతున్న కొద్దీ భగవంతుని దూషించడం మొదలు పెడుతూ ఉంటాం. ఇన్ని చేసాం ఇంకా కరుణ లేదు, ఇలా చేశాడు అలా చేశాడు. ఏం చేశాడు ఆయన? నువ్వు చేసినావో నీకు గుర్తులేదు. కొన్ని వేల కోట్ల జన్మలలో ఎంత అపచారాలు, 3 రకాల అపచారాలు: భగవద్ అపచారం, భాగవత్ అపచారం, అసహ్య అపచారం అని 3 రకాల అపచారాలు. భగవంతుని పట్ల మనం చేసే అపచారాలు తిరువరాధనలో కానీ ఏమైనా కావచ్చు. పడావుల్లో చేస్తూ సరిగా ఆరాధన మడి తడి సరిగా ఏమైనా అలాంటివన్నీ భగవంతుడు పట్టించుకోడు. తన కొడుకు తన బిడ్డ తెలియక తడితే కోపడుతున్నాడు తండ్రి. తల్లి అయినా కోపడుతుందా? చిన్నపిల్లవాడు తిరుగుతున్నప్పుడు గుండెల మీద తంతాడు. నన్నంతా నువ్వు అని పడేస్తాడు అండి. తల్లిదండ్రులు వేస్తారా? వేయరు. తన పట్ల జరిగే అపచారాన్ని గురించి అర్థం పట్టించుకోడు. రెండోది మూడోది చాలా డేంజర్. భాగవత అపచారము, అసహ్య అపచారం. అసహ్య అపచారం అంటే ఆచార్య అపచారం అర్థం. ఆచార్య అపచారం భాగవతములు భక్తుల పట్ల చులకనగా మాట్లాడటం, తక్కువ చేసి మాట్లాడడం కూడదు. వారు ఎవరైనా కావచ్చు. ప్రతి వారిలో భక్తి ఉంది. ప్రతి వారిలో శ్రీమన్నారాయణుడు అంతర్యామిగా ఉన్నాడు కదా. వాళ్ళు వేస్తున్న దుస్తులుగా బట్టి కానీ, లేదా వాళ్ళు మాట్లాడే భాషను బట్టి కానీ, వాళ్ళ సంస్కృతం రాకపోవచ్చు, వాళ్ళ శ్లోకాలు రాకపోవచ్చు, కానీ వాళ్ళ మనసులో ఉన్న భక్తిని కొనడానికి మీ దగ్గర ఏ సాధన ఉన్నది? మీరు వాళ్ళు తక్కువ భక్తులు అని చెప్తున్నారు. మనకు అధికారం లేదు. ప్రతివాడు గౌరవింపదగిన వాడే. భగవంతుని ముందు అందరూ సమానమైన వారు. ఒకరినొకరు గౌరవించుకోవాల్సింది కదండి. భగవద్గీతను ఎదురుపడ్డప్పుడు నమస్కారానికి ప్రతి నమస్కారం సంస్కారం కదా. ఇవన్నీ మనం గౌరవించుకుని ఉన్నప్పుడు సమాజం బాగుంటుంది. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ఒకరిలో ఉన్న విషయాన్ని ఒకరు చూసి ఆనందపడాలి కానీ ఈర్ష్యపడకూడదు. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. అలాంటి భాగవతం పట్ల అపచారం చేస్తే ఎవరి దగ్గర అపచారం చేశామో వారి దగ్గర మనం క్షమాప్రార్థన చేయాలి. అసహ్య అపచారం అంటే ఆచార్యుల పట్ల చేసే అపచారం. దానికి క్షమ ఉంటుంది.
ఒప్పుకోడు భగవంతుడు. ఈ మూడు మనం చేయకుండా ఉండాలి. ఈ మూడు మనం చేయకుండా ఉండాలి అంటే ఇతిహాస పురాణాల్లో ఇలా చేసిన వారు ఎవరు, ఇలా చేసిన వారు ఏ కష్టాలు పడ్డారు, ఇలా చేసిన వారు ఆ కష్టం నుంచి నివృత్తి కావడం కోసం ఏం చేశారు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. ఇన్ని జన్మల్లో మనం ఏం చేస్తున్నామో మనకు తెలియనప్పుడు మరి మీకు వెంటనే రిజల్ట్ రావాలి అంటే ఎలా వస్తుందండి? ఆయన కొంత వెయిట్ చేస్తున్నాడు అంటే మీరు చేసిన కొద్దిపాటి పుణ్యం అయినా సరే దాన్ని చూసి వెతికి పట్టుకొని అనంత కోటి జన్మాల ఫలాన్ని మెలిమెలిగా తీసేస్తున్నాడు. ఫలం వస్తుంది, తప్పక వస్తుంది అన్న విశ్వాసం మనం కలిగి ఉండాలి. అందుకని శాస్త్రాన్ని తెలుసుకోవాలి. అందుకని ఇతిహాస పురాణాలు పెద్దల ద్వారా వినాలి. మనం చదువుకుంటే కొంత అర్థం అవుతుంది, పూర్తిగా అర్థం కాదు. అందులో రహస్యాలు ఏంటో తెలియాలి అంటే పెద్దల ద్వారానే మనం వినాలి. కాబట్టి ఇక్కడ నాణాదాయ్ అంటే ఏంటి? భగవంతుని విషయంలో సిగ్గు లేనిదాని అర్థం. ఇది ఇక్కడ ఏం కాదు, వార్తాయి అవుతుంది అన్నమాట. ఈ దాని చెప్పారు. తర్వాత ఈరోజు అది ముఖ్యమైనటువంటి పాఠం మనం నిన్న కూడా చెప్పుకున్నాం. ఏం చెప్తున్నా? తిరుప్పావైలో 2 పాత్రల దగ్గర ఈ విషయాన్ని చెప్తారు. పెరియవాచ్యాన్ని పెళ్ళై ఏ పాసురము? ఒకటి 15వ పాసురము, రెండవది 29వ పాసురం. ఆ 2 పాసురాల దగ్గర ఒక మాట అంటారు. చెప్పండి, మీరు కూడా చెప్పండి. తిరుప్పావయావదు ఇప్పాతిరే. దీని అర్థం ఏంటంటే తిరుప్పావై అంటే నిజంగా ఈ పాసురమే కదా అని అర్థం. ఇందులో ఈ 15వ పాసురంలో భాగవతత్వం పట్ల ఎలా ఉండాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నాం. ఒకసారి మనం పాసురాన్ని చెప్తాం. ఎల్లే ఇళం ఎళియే இன்னம் முறங்குதியோ சில்லெண்ணழையேன்னின் நங்கவீர் போதருகின்றேன் வல்லேயும் கட்டுரைகள் பண்டேயும் வாயருதும் வள்ளீர்கள் நீங்களே நானேதான் ஆயிடுதா இல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தண்ணிக்கொள் வல்லானை கொன்னானை மாத்தாரை மாத்தளிக்க வல்லானை மாயனை பாடேரோ எம்பாவாய். ఇక్కడ చోట ఉనకెన్న వేరుడమై అని కొన్ని చోట్ల ఉనకెన్న వేరుడి రెండు ఇబ్బందులు. ప్రతిపదార్థం చూద్దాం. ఎల్లే ఇలంగిరియే ఓ లేత చిలుక ఇన్నమురముదియో ఇంకా పడుకునే ఉన్నావా? చెల్లు నలయం ఎన్నంగా మీరు పోగలిగింది. అబ్బా చెవులు చిల్లు పడేలాగా అరవకుండా మీరే గొప్పవాళ్ళు వస్తున్నామండి బయటి వాళ్ళు. వల్లేం కట్టురేగల్ పండేయం వాయదు. బాబా నీ మాటతనం మా తెలుసులేమ్మా, నీ మాటతనం నీ నోటు తెలుసు, నాకు ముందే తెలుసు. లోపల దొరికా పళ్ళిగా నీங்களே నానేదా నాయుడుగా మీరే కూర్చున్నాళ్ళు, మీరే అంత గొప్పవాళ్ళు, నేనే చెడ్డదాన్ని. ఓకే ఒప్పుకున్నా. ఉల్లని పోదాయి ఉనక్కన్న వేరుడే. ఏమ్మా నీకున్న ప్రత్యేకత ఏంటి? అందరూ వచ్చారా? లోపల దొరుకుతా వచ్చారు. పోందారు, எல்லாரும் పోందారు. అందరూ వచ్చారా? పోందారు పోందండి. అందరూ వచ్చారు. పాలనలో వచ్చి లెక్కించుకో. 1 2 3 4 లెక్కించుకో. ఇప్పుడు వచ్చి నేను ఏం చేయాలి? వల్లానే కొన్నానే మాత్తారై మాత్తళిక్క వల్లానే మాయనై పాడేలో. ఆశ్చర్యకరమైనటువంటి చేష్టములు గలవాడు, తోలయా పీడము అనే గొప్ప ఏరును సంహరించినటువంటి వాడు, మల్లయోధుల్ని సంహరించినటువంటి వాడు. అటువంటి ఆశ్చర్యకరమైన చేష్టములు గల శ్రీకృష్ణుడిని పాడడానికి రావాల్సింది. ఇది ప్రతిపదార్థ తాత్పర్యం. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి విశేషం ఏంటో మనం తెలుసుకుందాం. ఇప్పటికీ 9 మంది గోపికలు లేరు. వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళతో పాటుగా జాయిన్ అయ్యారు. ఇప్పుడు చివరి గోపిక 15వ పాసురము 10వ గోపిక ఈ వెంటి ముందుకు వచ్చారు. ఈ వెంటి ముందుకు వస్తూ ఉంటేనే ఆ పక్కన్న గోపికతో ఏం మాట్లాడారు వెళ్ళి ఈమె వినిందనమాట. ఏమనింది? నానాదాయ సిద్ధులే కదా. ఈమె కూడా అమ్మో ఆమెనట్టు అందరంటే నన్నే ఉంటారు అని వాళ్ళు అనేది భయపడింది. కాస్త తొందరగా లేవాలి అని. కానీ వీళ్ళు భగవంతుడు నామని చెప్పేసరికి ఈమె కూడా వాళ్ళతో పాటు మెల్లిగా నామం చెప్పడం ప్రారంభించారు.
పరమాత్మను కీర్తిస్తూ ఈయన కూడా వాళ్ళతో పాటు రాగం కలుపుతూ లోపల ఉండిపోయింది, బయటికి రాలేదు. ఏ నామని చెప్పింది చూద్దాం. మీరందరూ చెప్పండి. రామాయ రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. మెల్ల కీర్తిస్తూ వస్తున్నాం. ఇలా వింటున్నప్పుడు ఎవరికైనా పాడాలనిపిస్తుందా? మనం కూడా ఒక మాట కలుపుతాం, గొంతు కలుపుకుంటూ వీళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చేసి చిలక పలుకు అంటారు చూసారు. అట్లా వెళ్ళే లెక్కలియే ఈ నంబు రంగుదియో అబ్బా ఓ చిలక పలుకులు గోపిగా ఇంకా పలుకునే ఉన్నావా అనగానే ఇప్పుడు వీళ్ళు పాపం కీర్తించారా తిట్టారా అండి? వీళ్ళు కీర్తించారు వాస్తవాన్ని, చక్కగా రాగంతో పాడుతుంటే కీర్తించారు, కానీ ఆమెకేమో తిట్టినట్టుగా అనిపించింది. కొందరు మాట్లాడుతుంటాయండి. శ్రీనివాస్ గారు అంత బాగున్నారా? శ్రీనివాస్ గారు అంత బాగున్నారా? అదే మాట కొంచెం మాడ్యులేషన్ ఈర్ష బాగుంది, అంత బాగున్నా. ఈ మాటలోని వేరియేషన్ ఒక గమకంలో తినవచ్చు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు పాపం పడుతుంది గోపిక ఏ ఇలంగిరి వచ్చింది అందరికి ఈమె కోపం వచ్చి చిల్లనే నంగ మీద అబ్బా చెవులు చిల్లుమన్నట్టుగా జిల్లుమన్నట్టుగా అరవకుండా మా అత్తగారు వచ్చినట్టుగా, మా ఆడబిడ్డ పిలిచినట్టుగా, మా ఆడబిడ్డ పిలిచినట్టుగా, మా అత్తగారు పిలిచినట్టుగా అరవకుండా, లేకపోతే మా ఆయన పిలిచినట్టుగా, ఎట్లయితే అట్లా ఏం చేసినట్టే అట్లా కదా. నంగా మీరు పోదారు మీరు అబ్బా మీరే గొప్పవాళ్ళండి, మీరే పూర్ణురాళ్ళండి. బయటకు పంపుతలేదు. ఏ అమ్మాయి చోద్యం, మేమందరం మీ ఇంటి ముందుకు వచ్చి మేము నిద్రలేపడానికి మీ ఇంటి ముందు ఉంటే అయ్యో సారీ టైం అయిపోయింది చూసుకోలేదు అని పరిగెత్తి రావాల్సి ఉండగా మమ్మల్ని ఎత్తికి వస్తున్నావు. చెవులు చిల్లు పడేలాగా పిలవకుండా అంటున్నావా? పల్లేరు కట్టువేయగల్ పడ్డేరు వారు నీ గురించి మాకు తెలుసు. పడ్డేరు ఇంత ముందు కాలమే మాకు తెలుసు. వారి అడిగి నీ నోటిని తెలుసుకున్నావు అంటే ఏంటి, నువ్వు ఎంత చమత్కారంగా మాడతావో తెలుసు అమ్మా. మనం చూస్తుంటాం మన సొసైటీలో తప్పు వాడదే, కానీ ఎంత అదలబడతారంటే పక్కవాడికి అదే సినిమాలు తీసుకుంటా బ్రహ్మాండంగా ఏ వేసి పెట్టుకుంటే పక్క ధర్మ శుభ్రంగా వచ్చి మొత్తం సీన్ అంతా రివర్స్ అయిపోయి వీళ్ళే తక్కువ వాళ్ళు 4 వేసిపోతారు కదా. తప్పు చేసి వీళ్ళ తప్పు కాదు యజమానిదే తప్పు అనేది మాట్లాడతారు. ఇప్పుడు ఈ గోపి పరిస్థితి అట్లే ఉంది. వీళ్ళేదో పిలిస్తే చెవులు చిల్లుమనేలాగా పిలవకండి అని అనుకున్నప్పుడు వీళ్ళుండి నీ గురించి మాకు తెలుసులేమ్మా, నువ్వు ఎంత ఎంత చమత్కారంగా మాట్లాడుతావు, తప్పు నీ మీద ఉన్నా కూడా నా మీదనే వేస్తున్నావు, అరవకుండా అనొచ్చా అండి. అట్లా వాళ్ళు వచ్చి రండి ప్రమాణ స్వేచ్ఛలో వెళ్ళాలన్నప్పుడు అరవకండి వస్తున్నానండి అంటావా మనం? అయ్యా స్వామి దాసం క్షమించండి ఒక్క 2 నిమిషాలు చట్టుకొని రావాలి, అలాంటిది రాదు అనగానే వెంటనే లోపల గోపికి మళ్ళీ ఒక్కసారి పంపించిందేమో వళ్ళీరుగా నీங்களே నానేదా నాయుడు. ఇంతమంది భావతత్వములు మా ఇంటి ముందుకు వచ్చి పిలిస్తే టక్కు నూరు జారేశారా నేను అని సరళంతా వెంటనే సర్దిద్దుకొని వళ్ళీరుగా నీங்களే అవునవును మీరే గుడిపూర్ణుడు నానేదా నాయుడుగా నేనే చెప్పదాన్ని వస్తున్నాను. తర్వాత పోదాయి ఉడకెన్న పేరుడమే. నీకున్న ప్రత్యేకత ఏంటమ్మా, ఇంతమంది వచ్చినా కూడా ఇంకా రాకుండా నీకున్న ప్రత్యేకత ఏంటి? అప్పుడు లోపలి దగ్గర వెళ్ళారు పోందారు అందరూ వచ్చారా? బయటి వాళ్ళు పోందారు పోకండి వచ్చారు కావాలంటే బయటకు వచ్చి ఎక్కించుకో, అందరూ వచ్చారా లేదా చూసుకోండి నువ్వే అన్నారు. సరే ఇప్పుడు వచ్చి ఏం చేయమంటారు? వెతికి మనిషి అడిగింది అంటే వీళ్ళందరూ కూడా ఏంటి ఉపాయంలో గొప్ప నిష్ట కలిగినటువంటి వారు. ఏమిటో ఉపాయం? సాక్షాత్ ఉపాయం పరమాత్మనే. వాడే వస్తాడు, వాడే మనల్ని రక్షిస్తాడు, ఆయన మనల్ని కలుస్తాడు, నేనేంటి కలవడం అన్న ఉద్దేశం ఉండాలి. కరెక్టే, కానీ లోకం కోసం కూడా మనం చూడాలి కదా. ఉపాయం అంటే ఉండొచ్చు, కానీ మిగతా వాళ్ళకి భగవద్ దర్శనం ఎలా చేయించాలి, భావతత్వంతో ఎలా ఉండాలి, ఇవన్నీ వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు? మీరు మాత్రం లోపల సరిపోతుందా? అలా కాదు కదా. 10 మంది బయటికి రావాలి, 10 మందితో కలుపుకొని వెళ్ళాలి,
ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇక్కడ దాసోహం చేయాలి, ఇక్కడ దాసోహం చేయకూడదు, ఇలాంటి విషయం చెప్పాలి కాబట్టి బయటికి రావాలి. ఇప్పుడు వచ్చి నేను ఏం చేయాలి? ఏం చేయాలంటే ఏంటి? ఆశ్చర్యకరమైనటువంటి చేష్టము కలిగినటువంటి వాడు కులయాపీడము అనే ఏరుగుడు సంబంధించినటువంటి వాడు ఆ ఏరుతో యుద్ధం చేసి ఒళ్ళంతా చెమటలు పట్టగా ఆ చెమట బిందువులు ఇంకా ఆరిపోకముందే ముందు మళ్ళీ యుద్ధం కదా. పుష్టికుడు చాణువుడు వాళ్ళతోని యుద్ధం చేసినటువంటి వాడు ఆ పరమాత్మని గుర్తించడానికి రావాల్సింది. ఈ పాశ్వంలో లేకపోయేటువంటి గోపిక సుతప్రకాశికాచార్యులు అనేటువంటి గొప్ప జ్ఞాని లాంటి వారు. సుతప్రకాశికాచార్యులు అంటే ఎవరు, వారి గొప్పతనం ఏంటో మనం తెలుసుకున్నాం. ఈ పాశ్వాన్ని మనం చాలా బాగా అర్థం చేసుకోవాలి. ఈ పాశ్వంలో 4వ పాదంలో చివరి పదం నానేదాన్ ప్లస్ ఆయుడుగా కలిపితే నానేదాన్ ఆయుడుగా. ఈ పదాన్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. ఎందుకు చూద్దాం. సుతప్రకాశికాచార్యులు అని సుదర్శనాచార్య పేరు, సుదర్శన భట్టర్ అని పేరు వారు. శ్రీరంగంలో ఏం చేసి ఉండే వ్యాస భట్టర్ వారి యొక్క వంశం వారు. వారు శ్రీభాష కాలక్షేపాన్ని సేవిస్తున్నారు. శ్రీభాష్యం అంటే ఏంటి అంటే వ్యాస మహర్షి అంటే బాదరాయణుడు ఉత్తర మీమాంసకి బ్రహ్మసూత్రాలు రాశారు. ఉపనిషత్తుల్లో కొన్ని పదాలు ఎలా ఉంటాయి? అసలు ఉపనిషత్తులు అంటే ఏంటి? వేదాంతం అంటుంది. వేదం యొక్క కంప్లీట్ ద కన్ఫర్మ్డ్ ఒపీనియన్ ఆఫ్ వేదం ఈజ్ కాల్డ్ ఉపనిషత్. ఈ వేదంలో కర్మ భాగంలో ఎవరెవరిని ఎలా ఆరాధన చేయాలని చెప్పారో అసలు వాళ్ళ ఇంటికి మూల కారణం ఎవరు అని చెప్పేది ఉపనిషత్తు. జగత్ కారణతత్వం ఎవరు, ఎలా లోకములు ఉద్భవించను, ఎలా ఈ పరమాత్మ కాపాడుతున్నాడు, ప్రళయంలో ఎక్కడికి పెడుతున్నాయి, ఈ పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి, ఈ పరమాత్మ యొక్క స్వభావం ఏమిటి, మన స్వభావం ఏమిటి, ఇవన్నీ కూడా ఉపనిషత్తులో వస్తాయి. ఇవన్నీ ఆచార్యంగా సేవించాల్సినటువంటి విషయాలు. అయితే ఈ ఉపనిషత్తుల్లో చాలా చోట్ల కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటుంటాయి. వేదంలో కూడా అగ్ని దేవత గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు త్వమేవం ప్రత్యక్షం బ్రహ్మాసి, అగ్నిదేవ నీవే బ్రహ్మ. బ్రహ్మ అంటే ఏంటి? బృహత్వాత్ బ్రహ్మేటి బ్రహ్మ. ఎవడన్నిటికన్నా పెద్దవాడు, ఎవరిని ఆశ్రయిస్తా పెద్దవాడిగా చేస్తాడో వాడికి బ్రహ్మ అని పేరు. శ్రీమన్నారాయణ అడుగుతుంది. చతుర్ముఖ బ్రహ్మ అంటే క్రియేటర్ అని అడుగుతుంది. మరి ఇలా ఉన్నప్పుడు వేదంలో కొన్ని చోట్ల అగ్నిని పొగిడింది, ఇంద్రుడిని కీర్తించింది, ఇలా చాలా చోట్ల ఉన్నప్పుడు అసలు జగత్ కారణతత్వం ఎవరు అనే ప్రశ్న వస్తుందా రాదా? పెద్ద చదువుకున్న వాళ్ళకి. అప్పుడు ఉపనిషత్తుల్లో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. వాటిని ఎట్లా మనం సమన్వయం చేసుకోవాలి అనే విషయాలన్నింటినీ కూడా ఈ ఉపనిషత్తుల్లో వ్యాస మహర్షి ఏం చేశారు? తన శిష్యులందరినీ కూర్చోబెట్టి ఈ ఉపనిషత్తులో ఈ భాగానికి మీరేమనుకుంటున్నారు, అదే మేము ఇలా అనుకుంటున్నాము, అది సరి అయింది అయితే ఓకే, లేదు అనుకుంటే ఇలా కాదు, దీనికి అర్థం ఇలా చెప్పుకోవాలి. మీమాంస అంటే ఏంటి, దాని అర్థం ఇలా చెప్పుకోవాలి అని అర్థం. పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. ఉత్తర మీమాంస అంటే ఉపనిషత్తు సంబంధించిన అర్థం ఎలా చెప్పుకోవాలి. 540 సూత్రాలు చేశారు. వాడికి బ్రహ్మసూత్రము అని పేరు. అది చాలా హై అండ్ నాలెడ్జ్ అన్నమాట. దాన్ని గడాదూర్ అమ్మాడ్ అనే ఒక ఆచార్యులు చెప్తూ ఉంటే కాలక్షేపం వీరు సేవించారు. గడాదూర్ అమ్మాడ్ ఏంటండి? అదే పేరు. వారికి వాస్తవానికి పేరు వాత్స్య వరదాచార్యులు అని పేరు. ఏం పేరు? వాత్స్య వరదాచార్యులు. వారు ఉండే ఊరు నడాదూరు అనే ఊరు, కాంచీపురం దగ్గర. వారికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వారు కాంచీపురం వచ్చారు ఒకసారి పెరుమాళ్ సేవించడానికి. కాంచీపురంలో ఎవరున్నారు? వరదరాజ పెరుమాళ్ ఉన్నారు. వరం దదాతి ఇది వరద, వరములు ఇచ్చేవాడు అని ఒక అర్థం, సామాన్యమైన అర్థం. వరం అంటే శ్రేష్టమైనది అని అర్థం. వరవరముని అని చెప్తాం కదా బ్రాహ్మణ మామూలకు, అంటే శ్రేష్ఠుల్లో శ్రేష్ఠులు అంటారు. వరం దదాతి అంటే శ్రేష్టమైనదని ఇచ్చేవాడు. ఏది శ్రేష్టమైనది? మోక్షం. అదేనండి, ధర్మ అర్థ కామ మోక్ష, ఈ 4 పురుషార్థాల్లో అట్మోస్ట్ టాప్ ఏంటి? మోక్షం. దాన్ని ఇచ్చేవాడు అంటారు. పెడతారు. ఇక మనలాగే వచ్చి ఇక్కడ రాత్రి పూట పాలు ఆరోగ్యం చేస్తున్నారు బట్టర్ స్వామి. పాలు వేడిగా పొగలు వస్తుంది. ఈ బాధపడతారు చూసి, స్వామి ఎలా ఆరోగ్యం చేస్తారండి? ఏమైంది? పాలు వేడిగా ఉంటుంది. ఎలా చేయాలో మా దగ్గర మీరు చేయండి అన్నారు. అహంకారం. మీరు వచ్చారు, వాటిని తీసుకుని పైకి కిందికి కాస్త గిలక్కుంటూ కొంచెం కొట్టుకొని గోరు వచ్చే ఉన్నప్పుడు చూసి పెరుమాళ సమర్పించి వరదరాజు సంతోషించి, ఆహా, ఆ రోజున ద్వాపర యుగంలో
యశోద నాకు ఎట్లా పాలు పోసిందో అలా మీరు ఇచ్చారే, అమ్మాళ్ళు అని పిలిచారు. ఎవరు పిలిచారు? అమ్మాళ్ళు, అమ్మాళ్ళు పిలిచారు. తేవడంలో అమ్మాళ్ళు అంటే తెలుగులో అమ్మ అని అర్థం. వారి ఊరు ఏ ఊరు? నడాదూర్ అనే ఊరు వాళ్ళు. నడాదూర్ అమ్మాళ్ళు అని అప్పటి నుంచి వాళ్ళకి. దాసుడు వచ్చానుకోండి, దీనపడ స్వామి అండి, వాళ్ళు వచ్చేవారు. వరంగల్ స్వామి అండి, నరసాపురం ఆచార్య నరసాపురం స్వామి అండి అంటారు. స్వామి పరమేశ్వరం కూడా అట్లా చెప్పారు కదా. సో అట్లా ఆ ఊరిని బట్టి, ఆ ఊరికి ఎందుకు ఆ పేరు? భాగవతంలో సంబంధం, భగవత్ సంబంధాన్ని బట్టి. ఇప్పుడు నడాదూరు చెప్పిన ఈ స్వామి పరమాత్మ విషయంలో ఏదో ఆరాధన అంటే అలా కాదు. పరమాత్మ చిన్న పిల్లవాడు ఎలా చేయాలో అలా చేస్తూ ఆ పాలు గెలపడం చల్లగా చేసి పెట్టారు కాబట్టి, తల్లి భావంతో పెట్టారు కాబట్టి అమ్మానని పిలిచారు. అలా నడాదూరు అమ్మానని పేరు. వారి దగ్గర కాలక్షేపం చేస్తున్నప్పుడు వీరు ఈ సుదర్శన భట్టర్ వీరు వచ్చేంత వరకు కూడా కాలక్షేపం వస్తే కొంచెం ఆపేవారు. ఎవరు? ఈ నడాదూరు అమ్మన అనేవారు. శ్రీభాష కాలక్షేపం. మిగతా వాళ్ళందరూ కొంచెం ఈర్ష్య, ఏంటో ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మేమందరం వచ్చినా కూడా చేస్తూ ఆయనేమో ఎప్పుడో మూల కూర్చొని ఉంటారు. ఆయన చూసే పాఠం చెప్తుంటారు. ఆయన పెద్ద సంస్కృతం వచ్చా, ఎప్పుడూ ఏం మాట్లాడేవారు కాదు. తాము పెద్ద సంస్కృతం వచ్చా, ఏమొచ్చా ఏంటి ఆయనకి, గురువు గారికి ఏమో ఆయనకు అంత ప్రీతి, మేము ఇంత పెద్ద పండితులం అంటే వారికి కొంచెం ఉండేది. ఈ నోట ఆ నోట విన్నారు. ఒకరోజు వారి వైభవం ఏంటో చెప్పాలి అనుకున్నారు ఈ ఆచార్యులు. ఎవరు? నడాదూరు అమ్మాడు. ఎవరి విషయంలో? సుదర్శన భట్టర్ అనే వారి విషయంలో. ఒకరోజు కాలక్షేపం లేట్ అయింది, లేట్గా వచ్చారు వాళ్ళు. ఇంకా రాలేదేంటి అని చూస్తున్నారు. గురుగారు పాఠం ఒక్క 2 నిమిషాలు ఉంటుంది. వాళ్ళ మొహంలో అసహనం కనిపించింది, ఇంపేషన్స్ కనిపించింది. ఏంటో ఆయన కోసం వారు వచ్చారు, దాసోహం సమర్పించారు, పాఠం మొదలుపెట్టారు. మొదలుపెట్టిన తర్వాత ఈ సందర్భంలో నిన్నటి రోజున ఈ పాఠంలో ఒక ఐతిహ్యం చెప్పుకున్నాము. ఆ ఐతిహ్యం ఏంటి చెప్పండి అన్నారు. ఎవరు? నడాదూరు అమ్మాడు. శ్రీభాష అంటే చాలా ఫస్ట్ సబ్జెక్ట్, అంత శాస్త్రమే అందులో, చాలా సబ్జెక్ట్. వీళ్ళందరూ మొహం చూసుకుంటున్నారు, ఏం చెప్పారు ఏం చెప్పారు. అప్పుడు వారిని లేపారు. ఎవరిని? సుదర్శన భట్టర్ వారిని లేపి చెప్పండి అన్నారు. అయ్యా, మీరు శ్రీభాష మొదటిసారి కాలక్షేపం అనుభవించినప్పుడు ఏ ఐతిహ్యం చెప్పంటారో చెప్పమంటారా? రెండోసారి చెప్పినప్పుడు ఏం చెప్పారో చెప్పంటారా? మూడోసారి చెప్పంటే ఇది అని చెప్పేసరికి ఆశ్చర్యపోయి, ఏంటి మీకు అవన్నీ గుర్తున్నాయా అన్నారు. నడాదూరు అమ్మాడు. గుర్తున్నాయండి చెప్పండి అంటే, ఏ కాలక్షేపంలో శ్రీభాషాన్ని ఎప్పుడెప్పుడు ఈ నడాదూరు అమ్మాడు వారు ఏ ఐతిహ్యాన్ని చెప్పారో శాస్త్రంలో వాడంతా రిపీట్ చేశారు. అందరూ ముక్కు మీద వేలేస్తారు. వేసి మనసులో సిగ్గుపడ్డారు వాళ్ళంతా. ఈ యొక్క భగవతత్వాన్ని మనం అవమానించామే అని అప్పుడు వాళ్ళకి సాష్టాంగం చేశారు. ఇవన్నీ మీకు ఎలా గుర్తున్నాయి ఇవన్నీ అని నడాదూరు అమ్మని అడిగితే, అయ్యా మేము దేవరవారి కాలక్షేపం మన సంప్రదాయంలో పెద్దలు పట్టుకొని దేవరవారు అంటారు. దేవరవారు అంటే అయ్యా మీరు అని అంటారు. నేను అనకుండా దాసుడు, అడియే అంటాం. అడి అంటే పాదం అని అర్థం. అడియే అంటే అయ్యా నేను మీ సేవకుడిని అని అర్థం అనమాట. మన సంప్రదాయంలో దాసత్వం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇలా ఉండకూడదు, ఇలాగే ఉండాలి. పెద్దల దగ్గరైనా భగవంతుడి దగ్గరైనా మనం చాలా చిన్నవాళ్ళం, వాళ్ళ కైంకర్యం చేసేవాళ్ళం. కాబట్టి ఇలా ఉండాలి, ఇది మన సంప్రదాయం. కాబట్టి మీరు దేవరవారు ప్రతిరోజు కాలక్షేపం చెప్పిన తర్వాత దాసు ఇంటికి వెళ్ళి చక్కగా వాటిని రాసుకొని చింతన చేస్తూ ఉండేవాడండి. అందుకని అవునా, ఒకసారి చూపించండి. వాడు మీకు చూశారు. ఆచార్యుడు ఏమి చెప్పారో విన్నది విన్నట్టుగా ఇక్కడ నిక్షిప్తం చేసి ఇంటికి వెళ్ళి యథాతథంగా వారు రాశారు. విన్నది విన్నట్టుగా ప్రకాశింపజేశారు కాబట్టి వారికి శృత ప్రకాశికాచార్య అని పేరు కదా. విన్నది విన్నట్టు ప్రకాశింపజేశారు. మన సంప్రదాయంలో చిలుకలాగా ఉంటారు. ఎల్లే ఇలంగిలియ అంటే ఇంత అర్థం చెప్పుకోవాల్సి వచ్చింది. ఇలంగిలియ ఓ లేదా చిలుక అని అర్థం ఏంటి? మన సంప్రదాయంలో చిలుకలాగా ఉండాలి. చిలుక ఏం చేస్తుందండి? మీరు ఏది నేర్పిస్తే అదే చెప్తుంది. రామ అంటే రామ, కృష్ణ అంటే కృష్ణ. మీరు చెప్పింది రిపీట్ చేస్తున్నప్ప అది సొంతంగా ఏం చెప్పదు కదా. కాబట్టి ఆయన నీ బుద్ధికి తోచింది చెప్పొద్దు. పూర్వాచారులు ఏం చెప్పారు, పెద్దలు ఎలా అనుగ్రహించారో ఆ విషయాలనే చెప్పాలి కదా. ఎదుటివాడు ఏమి ఇస్తాడని చూసి చెప్పదు. ఎదుటివాడి చేతిలో ఏ రంగులు ఉంటుంది చూసి చెప్పదు. ఎదుటివాడు మనసులో ఏమనుకుంటాడో దాన్ని మార్చి చెప్తామని చెప్పదు. యథార్థం ఏముందో దాన్నే చెప్పాలి. పూర్వాచారులు ఏం చెప్పారో దాన్నే చెప్పాలి. అలా నిష్ట కలిగినటువంటి గోపిక, అలా నిష్ట ఉన్నటువంటి జ్ఞాని. కాబట్టి ఎల్లే ఇలంగిలియే, ఈ కిడి అన్న పదంలో అంత అర్థం దాగుందనమాట. అది శృత ప్రకాశాచార్యుల గురించి చెప్పంటే అటువంటి గొప్ప జ్ఞానాన్ని ఇటువంటి తెలిపారు. అది
ఒక 5 నిమిషాలు. ఇన్నం పరముద్యం ఇంకా పడుకున్నావా లే లేదా చిలుక. సో ఈమెకి ఏమైనా అనిపించిందంటే ఈ భగవద్ జ్ఞానమైనటువంటి వాళ్ళకి, ఎప్పుడు భగవంతుడు సర్వస్వం అనుకున్న వాళ్ళకి, ఎంత చదువుకున్నా సరే మాకేం తెలియదు అనుకున్న వాళ్ళకి, ఏం తెలియదు అంటే ఏంటి అర్థం, భగవంతుడి యొక్క వ్యాపకత్వం ఇంత అని తెలియని వాళ్ళు, భగవంతుడి యొక్క అనంత కళ్యాణ గుణములు ఇంత అని తెలియని వాళ్ళు, భగవంతుడి మహిమ ఇంత అని తెలియని వాళ్ళు. కొన్ని సందర్భాల్లో తెలియగలవాడు ఎవరు అని చెప్పాలంటే ఎలా చెప్పాలండి, నాకు అన్ని తెలుసు అన్న వాడిని తెలియగలవాడు అనాలా, నాకు తెలియదన్న వాళ్ళని తెలియగలవాడు అంటే దానికి ఏముంది, ఈజీ కదండి. ఎవరికైతే తెలుసో వాడు తెలియగలవాడు అనాలి. భగవతత్వంలో అట్లా కాదు, భగవతత్వంలో అట్లా కాదు. భగవంతుడి గురించి నాకు తెలుసు అంటే వాడికి తెలియదు అని అర్థం. ఎందుకు? భగవంతుడు అనంత కళ్యాణ గుణాత్మకుడు. అనంతమైన కళ్యాణ గుణాత్మకుడిని నాకు తెలుసు అంటే నీ బుద్ధికి తోచినంత ఇంతే తెలుసు అంటే అక్కడ దోషం కాలేదా? కాబట్టి భగవంతుడి గురించి నాకు తెలియదు అంటే నాయన భగవంతుడు అపరిచ్ఛిన్నమైనటువంటి కాలదేశంలో కానీ కాలమాన ప్రకారంగా దేశ ప్రకారంగా ఎటువంటి అవచ్ఛేదం లేనటువంటి వాడు, మహా అంతలా వ్యాపించినవాడు. కాబట్టి ఆయన ఇంత నాకు తెలియదండి అని తెలియదు అంటే వాడు గొప్పవాడు. ఇక్కడ నుంచి ఆకాశానికి ఎంత దూరం నేను మెట్లు కడతా అంటే వాడు అమాయకుడు అర్థం, వాడు తెలివి లేనివాడనే అర్థం కదా. ఏది అపరిచ్ఛిన్నమైనది అని తెలుసుకొని దాన్ని తెలియదు అని ఒప్పుకున్నవాడే తెలిసినవాడు. అలా ఉన్న వాళ్ళు పొగిడితే వాళ్ళకి సహించరు కదండి, ఎవరైనా పొగిడినప్పుడు వాళ్ళు సహించరు. కాబట్టి ఓ లేత చిలుక అని అన్నప్పటికీ కూడా ఇవ్వక అసలు సహించలేకుండా అబ్బా అలా పిలవకుండా. ఇప్పుడు ఒకటే మాట, దూషణం భూషణం. దూషణం అంటే తిట్టండి, భూషణం అంటే పొగడతాం. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మనందరం చదువుకుని వచ్చిన వాళ్ళు కాలేజ్ డేస్లో ఇంటర్మీడియట్ 10th క్లాస్ వరకు బాగా స్ట్రిక్ట్. ఇంటర్మీడియట్లో కొంచెం అప్పుడప్పుడు ఫ్రెండ్స్, అది నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలి. డిగ్రీ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం రెక్కలు వస్తాయి. నాన్నగారు చెప్పారు 10 గంటల లోపల ఇంట్లో ఉండాలి, 10 దాటిందా బెల్ట్ తెగుతుంది. 2 రోజులు చూశారు, 3 రోజులు చూశారు, అదే తరహా. 4వ రోజు 10, 10:30, 11 వచ్చాం. దొరగారు వచ్చారా, రండి. ఇప్పుడు దొరగారు అంటే పొగినట్టు తిట్టినట్టు అండి. అది దొరగారు పిలిచినప్పుడు అంటే రాను బెల్ట్ తెగిందని అర్థం కదా. ఇప్పుడు ఈయన మాటలు పట్టుకుని దొరగారు వచ్చారు కదా, దొరగారు అంటే నాన్నగారు రాజాది రాజా పట్టుకుంటూ వచ్చామనుకోండి కింద వెనక మొత్తం మార్చుకొస్తుంది. కాబట్టి ఆ పలుకులో అంత అర్థం ఉంది. కాబట్టి ఎల్లే ఇలంగిరి అన్నప్పుడు వీళ్ళు దూషణంగా ఏం అనలేదు, భూషణంగానే అన్నారు. కానీ భగవద్ అనుభవం ఉన్నటువంటి గోపికకు అది కూడా సహించడానికి వీలు లేకుండా ఉందన్నమాట కదా. అలా ఈ మాట చిల్లరేమి నంగమీరు పోగలిగిందే ఓ పూర్ణరాల. తర్వాత వీళ్ళన్నారు, తెలుసులేమ్మా, ఏది మాట్లాడినా నువ్వే నెగ్గాలి, ఏది మాట్లాడినా నువ్వే నెగ్గాలి చూసే మనస్తత్వం నీది. మేము మాట్లాడు కూడా ఉపయోగం లేదు, అదరగొడుతూ ఉంటాం. మేము ఒక మాట మాట్లాడితే నువ్వు 10 మాటలు మాట్లాడతావు. నువ్వు చూసేవాడికి వీళ్ళు ఏదో చదువుబడుతున్నట్టుగా ఉంటుంది కాబట్టి సర్లే నీ గురించి మాకు తెలుసులే అన్నారు. వెంటనే లోపల గొప్పగా ఒకసారి మనస్సు గుచ్చుకుంది, అయ్యో ఇంతమంది వచ్చారు, భావతత్వం మనం ఇబ్బంది పెట్టకూడదు కదా. భగవంతుడి దగ్గర మనం ఏదైనా తెలుసు తెలియక తప్పులు చేస్తే క్షమిస్తాడు. అంటే భాగవతం దగ్గర తప్పులు చేస్తే అంటే వారి దగ్గర వెళ్ళి క్షమాపణ అడగాలి. కాబట్టి వెంటనే తెలుసుకొని నేనే తక్కువ దాన్ని, మీరే పూర్ణరాలు వస్తానులేండి. దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సంప్రదాయంలో తప్పు చేసినా చేయకపోయినా పెద్దలు ఒక మాట ఏదైనా అన్నారు అంటే వెంటనే మనం తిరిగి సమాధానం చెప్పి దాన్ని జస్టిఫై చేసుకోవాలని చూసుకోవాలి. అట్లా కాదండి, నేను ఇట్లా చేయలేదండి, మీరు తెలిసి మాట్లాడుతున్నారు, చూసి మాట్లాడాలి. మీరు ఒక మాట పడాలి, కష్టం ఏం లేదు. రూక్షాక్షరాన్ని ఒక మాట కొంచెం కఠినంగా పెద్దలు మాట్లాడినా కూడా సాధారణంగా మన వైపు తప్పు ఉన్నా కూడా మనం అదరగొడుతూ ఉంటాం. తప్పు లేకపోతే అగ్గి మీద గుద్దులు ఉంటారు చూసారా, అసలు ఇక ఆగే సమస్య లేదు. మొత్తం ఇక ఎంఏజీ, ఎల్ఏజీ, హెచ్ఏజీ, ఆఏజీ, ఈఏజీ మొత్తం అన్ని చోట్ల ఆగిపోవాల్సిందే మనం చేసిన ఘనకార్యం ఏంటో. అలా కూడదు అని శాస్త్రం చెప్తుంది. అలా ఉండదు. ఏమంటే అలా ఉండకపోతే నేను తప్పు చేసిన వాడికి ఎందుకు వస్తుంది కదా, నష్టమేం లేదు, నష్టమేం లేదు. భాగవతములు పెద్దలు ఆచార్య ఒక మాట అన్నారు అంటే అది తిట్టు కానే కాదు, అది దీవెన అని గుర్తుపెట్టుకోవాలి. దానివల్ల వచ్చే నష్టం ఏం లేదు.
ఒకరోజు కాకపోతే ఒకరోజు తెలుస్తుంది. అప్పుడు నీ నీ విలువ 1కి 100 రెట్లు పెరుగుతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే వాదిస్తావో ఆ వాదనలో సహనాన్ని కోల్పోతావు, మాట మీద అదుపును కోల్పోతావు. ఒక మాట ఒకసారి జారింది అంటే పెదవి దాటిందంటే పృథివీ దాటినట్టే లెక్క, గుర్తుపెట్టుకో. పెదవి దాటింది అంటే పృథివీ దాటింది, భూమి దాటిందనే లెక్క. వెరీ వెరీ కేర్ఫుల్, వెరీ వెరీ కేర్ఫుల్. ఏదో మాట వస్తుంటుంది, చిన్న చిన్న గొడవలు సాధారణం, ఇంట్లో భార్య పిల్లల మధ్య వస్తుంటాయి. ఇతర దగ్గర ఎట్లా ఉండాలి, వెరీ మచ్ ఇంపార్టెంట్. ఎవరైనా ఉన్నారండి ఇట్లా పడ్డవాళ్ళు? తప్పు లేకుండా పడ్డవాళ్ళు ఎవరు ఉంటారండి? తప్పు చేస్తూనే పడరు, తప్పు లేని వాళ్ళు ఎవరు పడతారండి? పడతారు. ఒక వృత్తాంతం ఇవాళ, ఒక వృత్తాంతం రేపు చెప్తున్నాను. నంబిళ్ళైన ఒక ఆచార్యుడు, చాలా గొప్ప మహానుభావుడు, చెప్పుకున్న చాలాసార్లు మనం ఇక్కడ. వారు శ్రీరంగ క్షేత్రంలో కాలక్షేమం అనుభవిస్తూ ఉంటే, ఒక స్తంభాన్ని కూర్చొని ఇట్లా ఆడుకుని అనుభవిస్తూ ఉంటే, రాత్రి కూడా దీపాలు వెలిగించే వాడికి రంగనాథ్ కనిపించాడు. కొంచెం ముందుకు వచ్చి, బా వినాలి వినాలి వినాలి, ఏ రంగనాథ్ నువ్వు అర్చమూర్తి అయ్యారు అంటే విడిపోయాడు. ఆ దీపాలు వెలిగించేవాడికి విడక్కెత్తి పిచ్చారని పేరు. అతను మహానుభావుడు. ఈయన గోష్ఠి ఉంటే, ఇక నంబిళ్ళ గారి గోష్ఠ లేకపోతే నంబెరుమాళ యొక్క ఉత్సవమూర్త ఏంటి, ఆ ఉత్సవానికి ఇక ప్రవచనానికి తేడా లేదు, అంత ఇసుకేస్తారు జనం. అదే శ్రీరంగంలో కందాడే తోడప్పాలని ఒక మహానుభావుడు, వారు మంచి పండితులే, కానీ ఈర్ష. నంబిళ్ళ అంటే ఈర్ష. ఎందుకు? అందరూ ఆ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఈవెన్ మా దగ్గర చేయించే వాళ్ళు కూడా కొంతమంది కడుపులోకి వస్తుంది, తనలోకి వస్తుందని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఈర్ష. ఇటు వాళ్ళు ఒక మంచి ఉంటే బాగుంది, కన్నా వాళ్ళు బాగా చెప్తున్నారు, ఏదో ఒక విషయాలు ఎవరైతే ఏంటండి, ఎవరి దగ్గర అయితే ఏంటి, సేవించడం ప్రధానం. వాడు కొన్ని మంచి విషయాలు సేవించి వాడి జీవితాన్ని మార్పు తెచ్చుకోగలుగుతుంటే అంతకన్నా గొప్ప కావాల్సిన ఏంటి? అయిపోయింది సార్, 3 నిమిషాల్లో అయిపోయింది, 3 నిమిషాలు. కాబట్టి ఒకరోజు శ్రీరంగ క్షేత్రంలో పెరుమాళ్ సేవించడానికి వచ్చినప్పుడు ఈ నంబిళ్ళే గారు ప్లస్ ఈ కందాడే తోడప్ప, కందాడే తోడప్ప రా పగలకపోతే రా అనుకోండి, తోడప్పని అనుకోండి, కందాడే తోడప్ప ఎదురు పడ్డారు. ఒకరికొకరు ఎదురుగా వచ్చారు. రాగానే లోపల ఉన్న అక్కస్ అంతా చెడా బడ. నంబిళ్ళే గారి వెనకాల అనేక మంది శిష్యులు ఉన్నారు, వీరి వెనుక కూడా ఉన్నారు కొంతమంది. చెడాబడ నోటికి వచ్చినట్టు తిట్టేశారు. భార్య ఏమన్నా దాసం చెప్తుంది, అడిగిన దాసం ఎవరో క్షేమంగా ఉండాలే అని చెప్పుకుంటూ చాలా నోటికి వచ్చి తిట్టేశారు. తిట్టేసి వెళ్ళిపోయారు. నంబిళ్ళే గారికి ఏం చేయాలో అర్థం కాదు. ఏం చేశాం మనం? ఇంకా వాళ్ళ వెనక శిష్యులకి రక్తం మరిగిపోతుంది. కొంచెం ఇట్లా నువ్వు అంటే చాలు వీళ్ళు కొట్టేట్టుగా అవుతున్నారు. వీళ్ళు పరమశాంతికుడు, ఏం మాట్లాడలేదు. ఇంటికి వీళ్ళు వెళ్ళిపోయారు, ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఈ కందాడ తోడపు ఇంటికి పోయేసరికి వాళ్ళ భార్యకు విషయం తెలిసిపోయి సూక్తి, నంబిళ్ళే గారి సూక్తి అంటే ఎట్లాంటి సూక్తులు అంటే, వాళ్ళ సూక్తులు సముద్రం లాంటి సూక్తులు అనమాట. సముద్రం నీళ్ళు అయిపోతాయా? అయిపోవు. వారి రెండు సూక్తులు అట్లాగే వస్తాయి. సూక్తి సుధారణవం అంటారు. అలాంటి వారు ఈ కందాడ తోడపు యొక్క భార్య వంశీకులు, వాళ్ళ సంబంధం ఉంది. వాళ్ళ తండ్రి గారు వాళ్ళ దగ్గర సేవించినటువంటి వాళ్ళే. ఈ విషయం తెలిసి అంత మహానుభావం పట్టుకొని మీరు తిట్టారా, అంత ఈర్ష్య మీకు ఎందుకు? కాఫీ కట్, టీ కట్, సాపాడు కట్ అనేసి మీరు ముందు వెళ్ళి వాళ్ళకి క్షమాపణ చెప్పండి అని చెప్తాను. కానీ మరి ఇప్పుడే అయింది కదా, మరి వెళ్తే వాళ్ళ దగ్గర శిష్యులు గోష్ఠి ఉంటారు, మనం ఇంతమంది ముందు క్షమాపణ అంటే మనం పలసనైపో. చెప్తాను కానీ కాస్త కాఫీ పెట్టమ్మా, రేపు పొద్దున వెళ్ళి చెప్తాను. తెల్లవారుజామున వెళ్ళి నంబిళ్ళే గారు లేవగానే ముందే వెళ్ళి క్షమాపణ చెప్తాను. ఆమె శాంతించింది. తెల్లవారుజామున మరి పొద్దున ప్రతక్కలు లేచి అలవాటు కదా, 4ంటికి నంబిళ్ళే గారు లేస్తారంటే వీడు 3ంటికి లేచి రెడీ అయిపోయి 3:30కే నంబిళ్ళే గారి ఇంటికి వెళదామని తలుపులు తీశాను. తలుపులు తీయగానే ఆ అరుగు మీద దుప్పటి కప్పుకుని పడుకున్నారు. పడుకుంటే నంబిళ్ళే గారు వీళ్ళు ఈ కందాడ తోడపడి తలుపు తీసి ఎవరిక్కడ అన్నారు. అనగానే వెంటనే దుప్పటి తీసి, అయ్యా దాసం, అడిగాను రామదాసం స్వామి క్షమాపణ చెప్పింది, సర్వాపద క్షమస్వామి కాళ్ళ మీద పడ్డారు. ఎవరు? నంబిళ్ళి ఆచార్య. ఇదేంటి, నేను వచ్చి మీ దగ్గర క్షమాపణ చేసి ఉండాల్సిందిగా మీరు వచ్చి ఇక్కడ నాకు క్షమాపణ చెప్తున్నారు ఏంటి అంటే, అయ్యా దేవరవారు అంతగా తిట్టారంటే దాసుడు తెలుసో తెలియకో దేవరవారి మనసును ఎంత ఖేదపరిచి ఉంటాడు. మీ మనసుకు తెలుసో తెలియకో ఏదో ఇబ్బంది కలిగించి ఉంటాను, అందుకే మీరు ఎంత తిట్టారు, నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడితే అప్పుడు కందాడ తోడప్పరికి కింద మట్టి ఎగిరిపోయింది. వీరింత మహానుభావులు అని అయ్యా దాసం అని చెప్పి, అయ్యా నేను ఉడగాశ్రయ్యో, అయ్యా లోకాచార్యులు మీరు రండి లోపల రండి అని వారికి సన్మానం చేసి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుతున్నారు. మేము 10 మందిని మాత్రమే తీర్చిదిద్దే వాళ్ళం అండి, కానీ మీరు ఈ లోకానికే ఆచార్యం. కానీ నంబిళ్ళే గారు తప్పేమన్నా ఉందండి? ఒక్క తప్పు లేదు. కానీ మన ప్రవర్తన వల్ల వాళ్ళ మనసులో ఏమైనా ఖేద కలిగిందేమో,
ఈయన ఈర్ష్య అసూయలతో తిడితే నమ్మిళ్ళ గారు ఈయన ఈర్ష్య అసూయలతో తిట్టాడు అని అది తిట్టకుండా మన వల్ల ఏమన్నా వారి మనసు ఖేదం కలిగిందేమో, మనమే వెళ్ళి క్షమాపణ చెప్దామని తెల్లవారు లేచేసరికి అది మీద పడుకొని ఉన్నారంటే ఎంతటి మనస్తత్వం అండి. ఇది మనం నేర్చుకోవాలి. వెళ్ళే భాషలో ఎందుకు ముఖ్యమైనది అంటానంటే భాగవతత్వం పట్ల మనం ఎట్లా ఉండాలి. తప్పేమైనా ఉందో నమ్మిళ్ళే గారు వీరు వెళ్ళి క్షమాపణ చెప్పాల్సిన ప్లేస్లో వీరి ఇక్కడ ముందే వాడు చెప్పారు. లోకాచార్యులను రేపటి రోజున మరికొన్ని విశేషాలు చూద్దాం ఈ భాషలో. మాతృశాపించన ప్రాణ బద్ధ కంకణ బాణయే విష్ణు చిత్త తనూజాయే బోధాయే నిత్య మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం. ஆண்டாள் திவ்ய திருமகளே சரணம். ஆழ்வார் எம்பெருமானார் திவ்ய திருமகளே శరణం. స్వస్తి. అనేక మంగళ శాసనాలు శ్రీమతి రామానుజాయమ్మ. రేపు కూడా హనుమకొండలో ఎస్ఆర్ యూనివర్సిటీలో సదస్సు ఉంది. దాసుడు కొంత ఆలస్యమైనా వస్తాడు, మరీ ఆలస్యమైతే రాకపోవచ్చు. ఒక భావతత్వంలో కైంకర్యంలో ఉంటే మాత్రమే రాకపోవచ్చు. మీరందరూ క్షమించాలని ప్రార్థిస్తూ ముందుగానే అవకాశం ఉంటే వస్తాడు, లేకపోతే రాకపోవచ్చు. 10 నిమిషాలైనా ఫోన్లో ఈ మైక్ దగ్గర పెట్టి మనం గుణానుభవం చేస్తాం. ఏదైతే మీకు ముందే తెలియజేస్తాం దాసుడు. శ్రీమతే రామానుజాయమ్మ. స్వస్తి.